తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహిస్తోంది. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత, అక్టోబర్ 27న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 11. రెండో దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 15గా నిర్ణయించింది ఈసీ. అలాగే మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేస్తారు. రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారు. గ్రామ పంచాయతీకి సంబంధించి అక్టోబర్ 31న మొదటి దశ, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ ఒకే రోజు ఉంటుంది. ఈసీ షెడ్యూల్ ప్రకటన చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో జిల్లా అధ్యక్షులతో పీసీసీ చీఫ్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్ల అంశం కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ కూడా స్థానిక ఎన్నికలకు రెడీ అంటోంది. గత వారమే అన్ని జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పూర్తి బాధ్యతలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అయ్యాయని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనపై స్పష్టత ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. గతంలో 3 పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించిన ఈసీ ఆ నిబంధన తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఈసీకి వినతులందాయి. కానీ ఈ రోజు ప్రకటించిన షెడ్యూల్లో దీనిపై స్పష్టత ఇవ్వలేదు ఈసీ.